హాయ్ అండి. ఇది మినీ జర్నీ వ్లాగ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండీ! అక్కడ 3 డేస్ ఉన్న తర్వాత అక్కడి నుంచి అంటే తాపేశ్వరం నుంచి బయలుదేరి పాలకొల్లు అయితే వెళ్తున్నాం. మార్నింగ్ లేచిన వెంటనే సత్య, నేను, పిల్లలు రెడీ అయిపోయామండి. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి వదిన బజ్జీలు వేసింది. తిన్న తర్వాత మేమైతే మార్నింగ్ టైమ్‌లోనే బయలుదేరిపోయామండి. నేను చాలా ఇయర్స్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చి ఒక 3 డేస్ ఉన్నానండి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడమే చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా మార్నింగొచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేదాన్ని. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ ఉన్నాను. చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశాను. ఇంకిక్కడ వదిన నాకు, సత్యాకి బొట్టు పెట్టి పంపిస్తుంది. ఇంక మా పిన్ని వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు గాబట్టి, ఇంక వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి వాళ్ళందరికీ చెప్పేసి మేమైతే బయలుదేరాము. మేము తాపేశ్వరం నుంచి పాలకొల్లు రావడానికి 3 బస్సులెక్కామండి. అలాగే ఒక ఆటో కూడా ఎక్కామనమాట. నాకేమనిపించింది అంటే, ఈ లోకల్ జర్నీస్ చేయడం కంటే కూడా యూపీ నుంచి డైరెక్ట్ ఆంధ్ర రావడమే చాలా ఈజీ అనిపించిందనమాట. ఎందుకంటే మేము యూపీలో అంటే ఝాన్సీలో ట్రైన్ ఎక్కి డైరెక్ట్ తాడేపల్లిగూడెంలో దిగుతాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తాం కదండీ ఆటోలో. ఆ జర్నీయే చాలా ఈజీ అనిపించింది నాకైతే. ఇంక మేమొచ్చేటప్పటికే అత్తమ్మ వేడి వేడిగా పీతల పులుసు రెడీ చేసి ఉంచారండి. వచ్చిన వెంటనే నేను, పిల్లలు భోజనం అయితే చేసేసాము. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.